ఏదైనా బాగా కావడం కోసమా, ఏదైనా ఉద్యోగాలు రావడం కోసమా, పిల్లల కోసమా, ఏదో కారణం ఉంటుంది కదా. అది ఆనందం దొరుకుతుందా మరి? దొరుకుతుందా? వెరీ గుడ్. అంటే ఎలా పరిస్థితులు ఉన్నా కూడా ఆనందంగా ఉంటున్నారా? కంప్లైంట్లు ఉన్నాయా పరిస్థితుల మీద? ఈ పరిస్థితి ఇలా ఎందుకుంది, అలా ఎందుకుంది అని ఏమైనా కంప్లైంట్లు ఉన్నాయా? అంటే ఈ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి నాకు దాని గురించి అర్థమైంది. బ్లేమ్ చేసేవాళ్ళు. వెరీ గుడ్. మనం పరిస్థితిని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని దాన్ని భరిస్తూ దాన్ని ఆనందంగా భరించడం అంటే బాధతో భరించడం కాదు, ఆనందంగా భరిస్తున్నప్పుడు అదొక విధమైన నేర్చుకుంటాం లెసన్. దాని నుంచి ఆ లెసన్స్ నేర్పిస్తుంది. ఏదన్నా కానీ పరిస్థితి లెసన్ నేర్పిస్తుంది. అక్కడ కూడా మనం లెసన్ నేర్చుకోలేదనుకోండి, మళ్ళీ అదే క్లాసులో కూర్చోబెడుతుంది. అది అందరికీ తెలిసిందే. మీరేమన్నా నన్ను క్వశ్చన్స్ అడగాలనుకుంటే చెప్పండి, నేను మీకు జవాబులు చెప్తాను. నేను ఎక్కువ స్పీచ్లు ఇవ్వలేను, నాకు రాదు. ఏం క్వశ్చన్లు లేవా మీకు ఎవరికి? చెప్పండి, క్వశ్చన్స్ లేవా? అన్ని ఆన్సర్లు దొరికిపోయినాయా? కానీ ఎంత తీర్చిదిద్దినా ప్రతి చోట మనకు ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. ఎప్పుడూ క్వశ్చన్స్ ఉండడమే మంచిది. నాకు అన్నీ తెలుసు, ఆన్సర్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి అనేది అది అబద్ధం కూడా. అది నా స్థితిలో అయినా అంతే, ఎవరి స్థితిలో అయినా అంతే. నిరంతరం జ్ఞానం నేర్చుకుంటూనే ఉండాలి, తెలుసుకుంటూనే ఉండాలి కొత్త విషయాలు. అప్పుడే మనకేమన్నా ఈ జన్మ అనేది సార్థకం అవుతుంది. ఆ పరిస్థితుల నుంచి ఏం నేర్చుకోక, లేక ఎదుటి వాళ్ళ నుంచి ఏం నేర్చుకోక ఇలా ఉన్నాం అనుకోండి. ఇప్పుడు చిన్నపిల్లలే ఉండొచ్చు, మనకంటే వయసులో చాలా చిన్నవాళ్ళే ఉండొచ్చు, వాళ్ళ దగ్గర చాలా జ్ఞానం ఉంటుంది ఎప్పుడైనా సరే. ఆ పిల్లల దగ్గర నుంచి కూడా నేర్చుకునేది బోళంత ఉంటుంది మనకంటే కూడా. ఎందుకంటే ఎదిగిపోయాక ఒక జీవితానికి అలవాటు పడిపోయి ఉంటారు పెద్దవాళ్ళు. అదే మూసలో బతికేస్తూ ఉంటారు. అది కరెక్టో కాదో, నేను ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే మా అమ్మ ఇలా చేస్తుంది, నేను ఇలా చేస్తున్నాను, అంతే. అదే ఆన్సరు. వాళ్ళ అమ్మ ఎందుకు చేస్తుందో ఆవిడకి తెలియదు, ఆవిడ ఎందుకు చేస్తుందో ఆవిడకే తెలియదు. సో ఇలాంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి కనుక మనం ప్రతిదీ క్వశ్చన్ చేయాలి. ప్రతిదీ క్వశ్చన్ చేస్తేనే మనకి నేర్చుకుంటాం. అది తల్లి కానీ, తండ్రి కానీ, అక్కచెల్లెళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఏదన్నా కూడా మనకి డౌట్గా ఉన్నప్పుడు క్వశ్చన్ వేయాలి. సో అలాగా క్వశ్చన్స్ వేస్తుంటేనే నేర్చుకోవడం. ఇప్పుడు అలాంటి క్వశ్చన్ ఆన్సర్స్ పత్రికారు ఎన్నో చేసేవారు. చిన్న చిన్న పిల్లలు ఎన్నో క్వశ్చన్స్ వేసేవారు. ఆ క్వశ్చన్లలో ఎంతో ఆన్సర్ ఉండేది, జ్ఞానం ఉండేది. కనుక మనం ఎప్పుడు కూడా నేర్చుకునే మూసలోనే ఉండాలి, కానీ నేర్చుకున్నామనే మూసలో ఉండకూడదు. ఇంకా చాలా ఉంది. మనం అంతా నేర్చేసుకుంటే భూమి మీద ఉండం, మనం వెళ్ళిపోతాం. మనం ఇంకా నేర్చుకోలేదు కాబట్టి ఇంకున్నాం ఇక్కడికి. ఇంకా అనుభవాలు ఉన్నాయి మన జీవితంలో. ప్రతి చోట కూడా, ప్రతి పరిస్థితి నుంచి, ప్రతి ఎక్స్పీరియన్స్ నుంచి చాలా 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 నేర్చుకుంటూ ఉంటేనే మనం ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, దాని గురించి అలా మననం చేసుకుంటూ ఉంటే ఎన్నో అర్థాలు దొరుకుతాయి మనకి. ఎందుకంటే ఒక అర్థంతో సరిపోదు, ఎన్నో కోణాలు ఉంటాయి ఒకదానికి. అన్ని కోణాల్లోని మనం చూడగలగాలి.
చూస్తే ఎన్నో అర్థాలు దొరుకుతాయి. ఒక పుస్తకం చదివితే వెంటనే ఒక అర్థమవుతుంది, కొంతవరకు అర్థమవుతుంది. కానీ అది ఇంకోసారి చదవండి, ఇంకోటి అర్థమవుతుంది, ఇంకోసారి చదవండి, ఇంకోటి అర్థమవుతుంది. అంతేగాని ఇంక అయిపోయింది, చదివేశాను, ఇది ఇంతే అని అనుకోకూడదు. ఎప్పుడు కూడా నేర్చుకోవడం అనేది చేస్తూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి ప్రతి ఒక్కరు. వయసుతో పని లేదు, చిన్న పెద్ద ఇవన్నిటితో కూడా పని లేదు, నేర్చుకోవడంలోనే పని ఉంది. పుస్తకాలు చదవండి, మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి, చదవండి. చదివితే దాంట్లో బోళ్ళంత జ్ఞానం ఉండేది. పత్రిగారు ఎప్పుడు పుస్తకాలు చదువుతూనే ఉండేవారు. ఆయన దగ్గర ఉన్న చదివిన పుస్తకాలు అన్నీ ఇది కాదు. కొంచెంసేపు మొబైల్స్ బంద్ చేసుకోగలరా? మీకే కాదు, పక్క వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ అది. సో పుస్తకాలు చదవడం అనేది అలవాటు చేసుకోండి. ఏదో ఒక పుస్తకం చేతిలో ఉండాలి, అదొక భూషణం. మన ఆభరణం ఎలాగో మెడలో, చేతిలో పుస్తకం అలాగ పుస్తకాలు చదువుతూ ఉండండి. ప్రతి చోట ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉండండి. ఆ నేర్చుకోవడంలోనే మనకి ఎంతో ఆనందం ఉంటుంది. అప్పుడు ఆనందం ఉంటుంది. ధ్యానం చేస్తే ఆనందం ఉంటుంది, పరిస్థితుల్లో మనం భరించడంలో ఆనందం ఉంటుంది, కానీ నేర్చుకోవడంలో ఇంకా ఆనందం ఉంటుంది. కొత్త విషయాలు, రోజుకో కొత్త విషయం నేర్చుకోవాలి. ఏదైనా కానివ్వండి, ఏదో ఒక కొత్త విషయం. ఒక మనిషి మన ఎదురుగుండా వచ్చాడంటే వాళ్ళని కెలికి మీరు వాళ్ళలోంచి ఎంతో నేర్చుకునేది ఉంటుంది. పత్రిసారు ఎవరైనా వస్తే వాళ్ళలోది వాళ్ళు చెప్పడానికి వస్తారు ఏదో, కానీ చెప్పకుండా ఆగిపోతే ఈయన ఇంకా ఏంటి అని అడుగుతూనే ఉండేవారు. ఆఖరికి వాళ్ళు ఎందుకు వచ్చారో చెప్పేదాకా వదిలేవారు కాదు. అంటే వాళ్ళకి భయం అన్నమాట. సార్ అంటే భయము, చెప్పడానికి భయము. అది తెలిసి ఈయనకి చెప్పడానికి భయపడుతున్నారని ఇంకా ఆ ఇంకాలోనే బోళంతో వస్తాయి. అలా పత్రిగారు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి చాలా రాబట్టేవారు. ఆ రాబట్టడంలోనే వాళ్ళు ఫ్రీ అయిపోయేవారు. ఎవరైతే చెప్పారో వాళ్ళు ఫ్రీ అయిపోయేవారు. ఎప్పుడైతే చెప్పేస్తారో మన లోపల ఉన్నది చెప్పేసామంటే మన బరువు తగ్గిపోతుంది. లోపల గుండె బరువు ఉంటుంది, అది తగ్గిపోతుంది. అది ఎవరో ఒకరికి చెప్పుకోవాలి. అది గురువు అనేవారైతే ఇంకా బాగుంటుంది. స్నేహితుడో గురువో, మనకి నమ్మకం ఉన్నవాళ్ళు, మనకి ఇష్టం ఉన్నవాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళతో చెప్పేసుకున్నాం అనుకో, అప్పుడు మనం దింపేసుకోవచ్చు. అయిపోయింది మన పని. నేను అంతే చేసేదాన్ని ఆయన దగ్గర. ఆయనతో చెప్పేసానంటే అయిపోయింది, ఇంకా నా పని అయిపోయింది. ఏది వచ్చినా ఆయనకి చెప్పేయడమే. చెప్పేస్తే ఆయన ఎట్లా అంటే ఈగ నీ తోసినట్టే ఇట్లా అనేవారు అంతే. ఆ బాధ అంతా దిగిపోయేది. నేను దాన్ని ఎంతో బరువు అనుకొని మోసుకొని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఇలా తీసేసేవారు. ఎంత హ్యాపీగా ఉండేదో. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి నాతో సాల్వ్ కానిది ఏదైనా ఉంటే ప్రాబ్లము, ఆయన దగ్గరికి వెళ్ళేదాన్ని. ఆయన్ని చిటికలో చేసేవారు. అలాగ ప్రతి వాళ్ళకి కూడా ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి. అది మనం సాల్వ్ చేసుకోవడానికి ఒక ఆలంబన కావాలి. తీగ ఎలాగా అన్నీ అల్లుకుంటూ పోతుందో, ఒక శిష్యుడు కూడా గురువు దగ్గర అలా అల్లుకుంటూ పోవాలి, నేర్చుకోవాలి. ప్రతి వాళ్ళకి కూడా ఆలంబన కావాలి, ప్రతి వాళ్ళకి. కనుక ధ్యానం చేయండి, స్వాధ్యాయం చేయండి, సజ్జన సాంగత్యం చేయండి, పిరమిడ్లు కట్టండి, పిరమిడ్లో ధ్యానం చేయండి. మీకు అన్నీ తెలుసు, నేనేం కొత్తగా చెప్పేదేం లేదు. మీకు తెలిసింది, మీకు ఏమన్నా అడగాలనిపిస్తే, నా దగ్గర నుంచి తెలుసుకోవాలనిపిస్తే అడగండి, నేను చెప్తా. నేను చెప్పాను కదా ఇందాకే, నాకు లెక్చర్లు రావు.
ఆ టైంకి ఏది వస్తే అది చెప్తూ ఉంటాను అనుకో, అది వేరు విషయం. సో ఇవాళ ఇక్కడ బాగుంది. ఏం బుక్ చదివాను? ఇరిటేషన్ అనే బుక్ చదివాను. దాంట్లో చాలా ఉంది కానీ చెప్పడానికి మర్చిపోయాను. చాలా ఉంది దాంట్లో. ఇరిటేషన్ అనే పుస్తకం. మనకి ఇరిటేషన్ ఎందుకు వస్తుంది? మనకి నచ్చిన వాళ్ళు ఎదురుగుండా వస్తే ఇరిటేషన్ వస్తుంది. మనకి నచ్చని పరిస్థితి ఇంట్లో ఉంటే మనకి ఇరిటేషన్ వస్తుంది. కానీ మనం వాటన్నిటినీ మించాలి. అంటే ఇష్టం లేని పర్సన్ అనేది మన జీవితంలో ఉండకూడదు. అందరితోనూ స్నేహం చేయండి, అప్పుడు మనకి ఇరిటేషనే రాదు. లేదా ఆ పరిస్థితి అక్కడ ఉందనుకోండి, అక్కడ నుంచి మెల్లిగా పక్కకు తప్పుకోండి. మీకు నచ్చలే, ఒక మనిషి అంటే నచ్చలే, ఆ పరిస్థితి నుంచి పక్కకు తప్పుకోండి, హాయిగా ఉంటుంది. అక్కడే ఉండి వాళ్ళని భరిస్తూ మనం ఇరిటేట్ అయిపోతూ పక్క వాళ్ళని ఇరిటేషన్ చేసి ఇవన్నీ కాగా, ఈ ఇరిటేషన్ అనేది అది అందుకు పుడుతుంది. మనలోని శక్తి లేని తనం నుంచి కూడా ఇరిటేషన్ వస్తుంది. మనకు ఓపిక లేదనుకోండి, ప్రతి దాని మీద విసుక్కుంటాం. ఇరిటేషన్ అంటే ఏంటి? విసుక్కోవడం, కోపం తెచ్చుకోవడం. ఆ కోపం ఎందుకు వస్తుంది? మనకి ఇష్టం లేని పరిస్థితులు మన ఎదురుగుండా ఉంటే కోపం వస్తుంది. నాకెందుకు వస్తుందో తెలుసా కోపం? ఇల్లు శుభ్రంగా లేకపోతే కోపం వస్తుంది. మా అమ్మాయిలు భలే అంటారు, నీకు దాన్ని అబ్సెషన్ అంటారు అనమాట. అంటే నీకు అది శుభ్రంగా లేకపోతే నీకు తోచదు, అందరి మీద కోపడతాం అనేది మా పిల్లలు అంటూ ఉంటారు. అవునే, నాకు ఇల్లు శుభ్రంగా కావాలి, అది లేకపోతే నాకు తోచదు. అలాగ ప్రతి వాళ్ళకి ఒకటి ఉంటుంది కోపం తెప్పించేది. కనుక ఆ కోపం తెప్పించేది అది మన వరకు ఉంటే పర్వాలేదు, ఎదుటి వాళ్ళకి పాకింది అనుకోండి, అప్పుడు కష్టం. అది అవునా? ఎదుటి వాళ్ళకి పాకితే మనకి కష్టం. మన వరకు మనం ఏమన్నా ఇరిటేషన్ పడండి, కోపం తెచ్చుకోండి, ఏమైనా చేసుకోండి. కానీ ఎదుటి వాళ్ళ మీద కోపం తెచ్చుకున్నాం అనుకోండి, అది మనకి నష్టం, వాళ్ళకి నష్టం. ఎందుకంటే ఇంటి వాతావరణం అంతా చిందరవందర అవుతుంది, పాడైపోతుంది. అలా ఇరిటేషన్ అనేది ఇదన్నమాట. తర్వాత అటాచ్మెంట్, డిటాచ్మెంట్ అని ఒకటి ఉంటుంది. అటాచ్మెంట్ దేనితో ఉండాలి? మంచి ప్రవర్తనతో అటాచ్మెంట్ ఉండాలి, మంచి మనస్సుతో అటాచ్మెంట్ ఉండాలి, మంచి మనుషులతో అటాచ్మెంట్ ఉండాలి, మంచి జ్ఞానంతో అటాచ్మెంట్ ఉండాలి, మంచి పుస్తకాలతో అటాచ్మెంట్ ఉండాలి, మంచి ధ్యానంతో అటాచ్మెంట్ ఉండాలి. అంతేకాని నా పిల్లలు, నా ఇల్లు, నా వాకిలి, నా ఆస్తి, వీటి మీద అటాచ్మెంట్ ఉండకూడదు. అది ఉన్నంత వరకు అనుభవించడం, అది లేకపోయేసరికి ఏడవడం చేయకూడదు. అటాచ్మెంట్ అనేది అక్కడ ఉండాలి, డిటాచ్మెంట్ అక్కడ ఉండాలన్నమాట. ఎక్కడ ఉండాలి? ఇల్లు, వాకిలి, పిల్లలు, పెళ్ళాం, మొగుడు, సోకాల్డ్ డాష్ డాష్ డాష్, అలా వాళ్ళందరితోటి డిటాచ్మెంట్ ఉండాలంటే దాని తెలుగులో ఏమంటారు డిటాచ్మెంట్ని? వైరాగ్యం కాదు. డిటాచ్మెంట్ అంటే పక్కకు పెట్టడం అనమాట. అంటే దాని మీద అటాచ్మెంట్ లేకుండా ఉండడం, అంటుకోకుండా, కరెక్ట్, అంటుకోకుండా ఉండడం. అటాచ్మెంట్ ఏంటి? అంటుకోవడం. డిటాచ్మెంట్ అంటే వదిలేయడం. సో అలాంటివన్నీ మనం వదిలేస్తూ ఉన్నామంటే మన జీవితం సుఖమయం అవుతుంది. ఇది ఆ పుస్తకంలో నేను నేర్చుకున్నది. ఒక పుస్తకంలో ఒకటే పాయింట్ ఉండొచ్చు మనకి, కానీ ఆ పాయింట్ కోసం పుస్తకం అంతా చదవాలి. ఎప్పుడు అంతే. మా ఆయన పత్రికని అదే అనేదాన్ని, పుస్తకం అంతా నేను ఆ పుస్తకం చదివాక ఏంటి ఇంట్లో ఏమి లేదు కదా, ఏం నేర్చుకుంటావు అంటే, ఏం లేదని తెలుసుకోవడానికి పుస్తకం చదవాలట ఆయన చెప్పడం అనమాట నాతోటి. ఏం లేదని తెలుసుకోవాలంటే పుస్తకం చదవాలి కదా, అందుకు చదివాను. అలాగే చెప్తూ ఉండేవారు నాతోటి. మా ఇద్దరి మధ్య ఇల్లే వాదనలో జరుగుతూ ఉండేవి. ఎందుకంటే కొన్ని పుస్తకాలు నాకు నచ్చవు, అంటే దాంట్లో ఏ విశేషం ఏముండదు, ఎందుకు లేదు, లేదు కాబట్టి నేను చదవాలి. ఒక పాయింట్ కోసం పుస్తకం అంతా చదివిన రోజులు కూడా ఉన్నాయి. ఒకటే పాయింట్
తెలుగులో చాలా పుస్తకాలు ఉన్నాయి. పరుషవేది చదివారు ఎవరు? ఎంతమంది చదివారు పరుషవేది? దాని నుంచి ఏం నేర్చుకున్నారు చెప్పండి? చదివాను అంటున్నావుగా, చెప్పు. దాన్ని ఏంటి ఆచరించడం? దాంట్లో ఏముందో తెలుసా? నాకు తెలిసింది చెప్తున్నా. ఏంటంటే మనం ఉన్న చోట అన్నీ ఉంచుకొని ఎక్కడో హిమాలయాస్కి వెళ్ళి ధ్యానం చేద్దామంటే మూర్ఖత్వం. అది అక్కడ ఉన్నది అదే. వాడే ఒక గొర్రెల కాపరి వెళ్తూ ఉంటాడు. వాడు రోజు గొర్రెల్ని తీసుకెళ్తూ ఉంటాడు, అన్నీ తిరుగుతాడు, ఇంటికి వస్తూ ఉంటాడు. వాడు ఒకరోజు గొర్రెల్ని తీసుకొని వచ్చి ఒక చర్చిలో అలా ఒక బండ మీద పడుకొని ఉంటాడు. పడుకుంటే వాడికి ఒక కల వస్తుంది. ఏం కల? ఫలానా చోట, స్పెయిన్ అనే చోట, ఈజిప్ట్ దగ్గర స్పెయిన్ అనే చోట నీకు ఆ నిధులు ఉన్నాయి, నువ్వు అక్కడికి వెళ్ళు అని కల వస్తుంది. వీడేం చేస్తాడు? డబ్బులు కావాలి కదా స్పెయిన్ వెళ్ళాలంటే, గొర్రెలన్నింటినీ అమ్మేస్తాడు. అమ్మేసి ఆ డబ్బు పట్టుకొని వెళ్తాడు. ఆ దారిలో చాలా ఎక్స్పీరియన్సెస్ అవుతాయి అనుకోండి. వాడికి చాలా జ్ఞానం ఉంది దాంట్లో. నిజంగా చదివితేనే మీకు అర్థమవుతుంది. నేను అంత డీటెయిల్గా నేను చెప్పలేను. ఆ స్పెయిన్కి వెళ్తాడు. ఎక్కడైతే తవ్వమన్నాడో కళలో ఎక్కడైతే ఉందో అక్కడ తవ్వడం మొదలెడితే అక్కడ చుట్టూ ట్రావెలర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ చూసి నవ్వుతూ ఉంటారు అనమాట. ఎందుకు వీళ్ళు ఇలా నవ్వుతున్నాను నన్ను చూసి అని చెప్పేసి వాళ్ళని ఒక 10 మంది 15 మంది అయ్యాక వాళ్ళని అడుగుతాడు, ఎందుకు నవ్వుతున్నాను నన్ను చూసి అని. నీలాగే ఒకడు వచ్చాడు, ఇక్కడ నిధి అన్నీ అని తవ్వాడు, కానీ ఇక్కడ నిధులు ఏం దొరకవు అని చెప్తాడు. మరి ఎక్కడ నాకు కల వచ్చింది కదా అంటే, నువ్వు ఎక్కడ కలగన్నావో అక్కడే నిధులు ఉంది పిచ్చమొహమా, ఇక్కడ ఉంది అనుకున్నావు అని వాడు చెప్తాడనమాట. నువ్వు ఎక్కడైతే కలగన్నావో అక్కడి ఉంది నిధి. నిజంగా వాడు ఏం చేస్తాడు? అన్నీ తీసుకొని వాడికి పెళ్ళాం దొరుకుతుంది, పిల్లలు పుడతారు. వాడు వెనక్కి వచ్చాక ఆ చర్చిలోకి వచ్చాక ఎక్కడైతే పడుకున్నాడో అక్కడ తవ్వితే నిధి దొరుకుతుంది. దాంతో మళ్ళీ గొర్రెలను కొంటాడు, చక్కగా పెళ్ళాం వస్తుంది. అక్కడ ఎప్పుడు కూడా నేను చదివే పుస్తకాలు ఎలా ఉంటాయంటే, ఒక మాస్టర్స్ యొక్క ప్రయాణం. వాడు ఇక్కడ మొదలెట్టినప్పుడు వాడు ఏమి మనిషి మామూలుగా ఏమీ తెలియని మనిషి. ఎప్పుడైతే ప్రయాణం మొదలెడతాడో ఆ ప్రయాణంలో ఎన్నో నేర్చుకుంటారు వాళ్ళు. ఆఖరికి వాళ్ళు గురువుగా మారుతారు. ఆ గురువుగా మారిన హిస్టరీ ఉంటుంది చూసారా, అది చదివితే చాలా బాగుంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. అలాంటి పుస్తకాలన్నీ నేను చదువుతాను ఎక్కువగా. ఈ జ్ఞానం యొక్క పుస్తకాలు కాదు కానీ అలాంటివి చదువుతాను. అంటే ఆ ప్రయాణంలో ఎంత నేర్చుకోవచ్చు. అలాగే మీ జీవితంలో కూడా, మీ ప్రయాణంలో కూడా చాలా నేర్చుకునే ఉంటాయి. మనం అనుకుంటాం నేనే నేర్చుకుంటాను అని, కానీ లేదు. మన ప్రయాణంలో కూడా మనం ఇప్పుడు కర్నూలు నుంచి బెంగళూరు నుంచి నేను ఇక్కడికి వచ్చాను. దారిలో అంతా ఎంతో బాగుండింది క్లైమేటు, చల్లటి గాలి, ఆ వాతావరణము, ఆనందము, ఆ నేచరు, ఆ కొండ మీద నుంచి పాకే మబ్బులు, మరి అవన్నీ చూసి ఆనందమే కదా. అవన్నీ చూస్తే ఎంత మంచిగా అనిపించింది, మనసుకి శాంతిగా అనిపించింది. సో ఎవరైనా సరే ఒక ప్రయాణంలో ఎన్నో నేర్చుకోవచ్చు. అందుకే పత్రి సార్ ఎప్పుడు రోడ్ ట్రావెల్ కోరుకునేవారు, ఫ్లైట్లో కోరుకునేవారు కాదు. ఎందుకంటే రోడ్డు మీద వెళ్తేనే మనం అందరితో మాట్లాడగలం, అందరినీ పరిచయం చేసుకోగలం, అందరినీ టచ్ చేయగలం. అప్పుడు టచ్ చేస్తేనే కదా మనకేమన్నా తెలుస్తుంది. వాళ్ళదేంటి, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, మనమేం నేర్పించాలి, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి మనమే నేర్చుకుందాం. ఇవన్నీ కూడా ప్రతి మనిషిని కలిస్తేనే వస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూస్తాను, మీ దగ్గర బోల్డ్ అంత ఉంటుంది నేను నేర్చుకోవడానికి. నేను లేదని అనలేదు, చాలా ఉంటుంది మీ దగ్గర. మీ అనుభవాల నుంచి, అంటే మీ జీవితంలో మీరు అనుభవించిన దాని నుంచి ఏదన్నా నేను నేర్చుకోవచ్చు ఒక పరిస్థితిని. ధ్యానం చేస్తారు చాలామంది. ధ్యానంలో నాకు ఇలా అయింది, అలా అయింది, అంటే నాకు దాంట్లో కాళ్ళ నొప్పులు వచ్చాయి, నడు నొప్పి వచ్చింది, నేను ఇలా ఊగుతాను, అలా ఊగుతాను, లేకపోతే మెడ నొప్పి వస్తుంది. మీరు ధ్యానం మీద దృష్టి పెట్టకుండా ఆ నొప్పుల మీద దృష్టి పెడితే ఎలా?
సార్ ఏం చెప్తారు, శ్వాస మీద ధ్యాస అని చెప్తారు. శ్వాస మీద నుంచి జరిగి మీరు శరీరం మీదకి వెళ్ళిపోతున్నారు. ఆ శరీరం మీదకి వెళ్తే ఏమి ఉండదు. నేను ఎన్నో గంటలు చేసేదాన్ని మధ్యాహ్నం 11 గంటలు 15 గంటలు అలా కూర్చునేదాన్ని. మీ అందరికీ తెలుసు, స్వర్ణమ్మతో చూసే ఉంటారుగా అందరూ. దాంట్లో అన్నీ చెప్పేశాను, నా లైఫ్ అంతా చాలా వరకు. అంటే నేను జ్ఞానం ఎలా సంపాదించాను, నా జీవితం ఎలా ఉండింది, నాకేమి ఇష్టాలు, నాకేమి అయిష్టాలు అన్నిటి గురించి కుల్లా చెప్పేశాను. ఏది దాచుకోలేదు నేను. కనుక ప్రతి వాళ్ళ జీవితంలో కూడా ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీని మీరందరూ కూడా మీరు నేర్చుకున్న దాంట్లోంచి కొంచెం ఎసెన్స్ తీసి ఆ పుస్తకం మీద పెట్టండి. అప్పుడు మీకే మళ్ళీ చదువుకుంటే మీ పిల్లలు మళ్ళీ అది చదివితే మా అమ్మ ఇది నేర్చుకుంది, మా అమ్మ ఇది చెప్పింది అనేది వాళ్ళకు కూడా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా రాయాల్సింది. పత్రికలు ఎప్పుడు కూడా ప్రతి వాళ్ళని పుస్తకం రాయండి అంటారు. అది చాలా అవసరం. ఇప్పుడు ఎంతోమంది పుస్తకాలు మనం చదువుతున్నాం, అలాగే మన పుస్తకాలు అందరూ చదవాలి, నేర్చుకోవాలి అందరూ. ఇంకేమైనా ఉందా మాట్లాడడానికి? గమ్మను రామాయణంలాగా వింటూ ఉంటే నాకు తోచదు, అస్సలు తోచదు. నేను రామాయణం చెప్పడంలా. మహాభారతం ఏమన్నా ఉందా చెప్పండి. మహాభారతం అంటే ఏంటి? ఏముంది మహాభారతంలో? కౌరవ పాండవుల యుద్ధం, మన మనసుతో యుద్ధం, మన ఆత్మతో యుద్ధం, మన ఇంట్లో మనుషులతో యుద్ధం, ప్రతిదీ యుద్ధమే. పొద్దున్న లేస్తే యుద్ధమే. అవన్నిటినీ గెలుచుకుంటూ ఎప్పుడైతే మనం ధ్యానిగా పరిపూర్ణంగా మారుతామో అప్పుడు మనకి ఈ యుద్ధాలన్నిటి నుంచి పక్కకు తప్పుకుంటాం. కానీ ప్రతి లెవెల్లోనూ యుద్ధాలు ఉంటాయి. మరి బుద్ధుడు ధ్యానం చేస్తున్నప్పుడు ఎంతో బ్యాడ్ స్పిరిట్స్ అంటే ఏమంటారా? బ్యాడ్ స్పిరిట్స్ అంటే బుద్ధుడు ధ్యానం చేయకుండా ఆపడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు, వికారమైన స్వరూపాలతోటి. అలాంటివే దుష్ట శక్తులు లాంటివే. అయితే అన్నిటితో ఫైట్ చేస్తాడు. ఎంతమంది వచ్చినా ఈ బుద్ధుడు కదలడు, మెదలడు. అవి అలసిపోయి వెళ్ళిపోవాలిదే తప్ప బుద్ధుడికి ఏం కాల. మనం కూడా మన పరిస్థితిలో ఎన్ని యుద్ధాలు మనం చేస్తున్నా ఆ యుద్ధాలు భయపడాలి, కానీ మనం భయపడకూడదు. అది చేయాల్సింది మనం. ఇప్పుడు మనం ఇంత ధ్యానం చేస్తున్నాం, ఇన్ని నేర్చుకుంటున్నాం, మనకి ఆనందం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఇవన్నీ ఉంటున్నాయి, బాగానే ఉంది. కానీ మనం ఎక్కడో వీక్ పాయింట్స్ ఉంటాయి మన దగ్గర కూడా. ఆ వీక్ పాయింట్స్ని మనం గెలవాలి, అప్పుడే బాగుంటుంది. అవునా కాదా? నేను చెప్పి నిజమా అబద్ధమా? నా అనుభవంతో చెప్తున్నా అంతే. ఇది ఎప్పుడు కూడా స్వానుభవమే చాలా గొప్పది. అంతేగాని ఇప్పుడు మీరు చెప్పింది నాకు అర్థం కాకపోవచ్చు, కానీ నా అనుభవం నాకు అర్థమవుతుంది. మీకు సంపూర్ణంగా నేను చెప్పలేకపోవచ్చు, కానీ నాకు అర్థమవుతుంది. ఆ పరిస్థితిని నేను ఎలా బయటపడాలి, ఎలా చేయాలి, ఏం నేర్చుకోవాలి, ఇవన్నీ మనకే తడతాయన్నమాట. కనుక ప్రతి ఒక్కళ్ళు జీవితాన్ని క్షుణ్ణంగా ఆలోచించండి. ఏదో పైపైన మెరుగులతో ఆలోచించొద్దు, క్షుణ్ణంగా ఆలోచించండి. అప్పుడు మీకు ఎంతో నేర్చుకునేది ఉంటుంది మన జీవితంలోంచే, మన పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి, ఎదురింటి వాళ్ళ దగ్గర నుంచే. ఇప్పుడు ఎదురింటి వాళ్ళు ఫూల్స్ అనుకోండి, అబ్బాయి ఇలా ఫూల్గా ఉండకూడదు మనం అనేది నేర్చుకోవాలి. ప్రతిదీ ఎలా ఉండకూడదో నేర్చుకోవాలి, ఎలా ఉండాలో నేర్చుకోవాలి. సో ఇవన్నీ నేర్పేది మన జీవితం. ఈ జీవితం అనేది చాలా అందంగా ఉంది. ధ్యానం నేర్చుకున్నారు, ధ్యానం చేస్తున్నారు కనుక మీరందరూ కూడా ఈజీగా పట్టేయగలరు. కనుక మీరందరూ ధ్యానం చేయండి, పుస్తకాలు చదవండి. ముఖ్యంగా నేను చెప్పింది
తీసుకోండి, పరశువేద అనే పుస్తకం ఉంటుంది, ఎక్కడో ఉంటుంది లైబ్రరీస్లో. తీసుకొని చదవండి. తెలుగులో ఉంది కాబట్టి నేను ధైర్యంగా చెప్తున్నా. సో చదివి దాంట్లోది నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు నాకు చెప్పాలి. మీరు ఏం చదివారు, మీరు దాని నుంచి ఏం నేర్చుకున్నారు. ఇప్పుడు నేను అర్థం చేసుకున్న కోణం ఒకటి ఉండొచ్చు, నువ్వు అర్థం చేసుకున్న కోణం ఒకటి ఉండొచ్చు. అది నేను నేర్చుకుంటా, నాది నువ్వు నేర్చుకో. అలాగా పంచుకుందాం. ఓకేనా? ఇంకా అన్నం తిందాం, ఆకలేస్తుంది. జగన్నాథ గట్టు మీద చాలా పవర్ ఉంది. మీకు ఇక్కడ గుడి ఉంది కదా, ఆ గుడి మీద చాలా ఎనర్జీ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి కూర్చొని ధ్యానం చేస్తూ ఉండండి. ఎందుకంటే చాలా పవర్ఫుల్ గుడి అది. జగన్నాథుడు అనేది మామూలు పర్వతం కాదు అది. ఇప్పుడు పూరి జగన్నాథుడు ఉన్నాడు, మామూలు వాడు కాదు కదా. అలాగే ఇది కూడా. మీరు అక్కడికి వెళ్ళి చక్కగా పౌర్ణమి ధ్యానాలు అక్కడ కండక్ట్ చేసుకోండి. మీకు మీరు బాగుంటుంది, చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ దగ్గరలో ఉండేది ఇది ఒకటే మనకి, కర్నూలులో ముఖ్యంగా. కనుక అందరు రండి, పౌర్ణమి ధ్యానం చేయండి, కండక్ట్ చేసుకోండి. ఒకళ్ళు కండక్ట్ చేస్తే తక్కిన వాళ్ళందరూ మెసేజ్లు పెట్టండి. అందరు అక్కడ రండి, ఒక రాత్రి అక్కడ ఉండండి, ధ్యానం చేసుకోండి. చక్కటి భోజనం ఉంటుంది, తినేసి వెళ్ళండి. ఇక్కడ మనం డెవలప్ చేయాలి కదా మనకి ఇప్పుడు. మరి ఇక్కడ పిరమిడ్ రావాలంటే మీరు అందరు రావాలి. మరి రాకపోతే ఎట్లా వస్తుంది? నేను వచ్చినప్పుడు ఇంకెవరు వచ్చినప్పుడు రావడం కాదు, మీకు మీరే రావాలి. సరేనా? ఈసారి పౌర్ణమి, గురు పౌర్ణమి ఎక్కడ చేస్తున్నారు? నందవరం. ఓకే, గుడ్. నందవరం వెళ్ళండి ఈసారికి. నెక్స్ట్ పౌర్ణమి వస్తుంది కదా, అప్పుడు ఇక్కడ చేయండి. అమావాస్య పౌర్ణమి రెండు మంచివే. అమావాస్య మంచిది కాదని అనుకోకండి, దాంట్లో చాలా ఎనర్జీస్ ఉంటాయి. పౌర్ణమి ఎంత ఇంపార్టెంటో అమావాస్య అంత ఇంపార్టెంట్. కనుక 15 రోజులకు ఒకసారి ధ్యానం ఫుల్గా పెట్టుకోండి. అంత దూరం కొండ మీదకి ఎవరు వెళ్తారు అనుకోకండి. ఎప్పుడు దూరం వెళ్తేనే అన్నీ దొరుకుతాయి, అన్నీ మన ఇంట్లోకి రావు. ఇందాక చెప్పానే కదా, అది పనికిరాదు ఇక్కడ. నేను ఉన్న చోటే ఆ గనులు ఉంటాయనేది కాదు. మనం వెళ్ళాలి. ప్రతి ఇంటికి పత్రికారు ఎలా వెళ్ళేవారు మరి? ప్రతి ఇంటి గడప ఎక్కేవారు, ప్రతి వంటింట్లోనూ వంట చేసేవారు. మరి అలా చేస్తేనేగా మీరు అందరూ వచ్చారు. కనుక మనం కూడా అందరినీ కలుపుకుంటూ చక్కగా ధ్యానం చేసుకుంటూ, మనకి తెలిసిన 10 మందికి ధ్యానం చెప్పి వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొస్తూ, నెక్స్ట్ టైం నేను వచ్చేసరికి మీరు డబుల్ త్రిబుల్ అవ్వాలి. అవుతారా? చాలా బాగుంది ఇక్కడ, చాలా ఆనందంగా ఉంది. అందులో క్లైమేట్ కూడా చాలా బాగుంది, ఎండలు లేవు, చల్లగాలి. సో మొత్తం కొండంతా ఒకసారి జగన్నాథ గుడి ఉంది కదా, మీరు అందరూ కలిసి అక్కడికి వెళ్దాం. భోంచేశాక అటు వెళ్ళి చూసొద్దాం. ఓకేనా? అందరం కలిసి వెళ్దాం. భోంచేశాక రెడీగా ఉండండి. ఓకే. నేను గురు పౌర్ణమికి బోధనలో ఉంటున్నాను ఈసారి, పత్రికారు పుట్టిన ప్లేస్లో. బోధనలో నిజామాబాదు. ఎందుకంటే అక్కడ కూడా మొదలెట్టాలి కదా మనం. అందుకని ప్రతి సంవత్సరం అక్కడ చేయమని వాళ్ళకి చెప్పాను. ఈ సంవత్సరం నేను వస్తాను, కానీ ప్రతి సంవత్సరం మీరు ఇక్కడ చేయాలి అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో బోధనలో జరుగుతోంది. అక్కడి నుంచి సిద్ధలగుట్ట అని ఇంకో కొండ మీద పిరమిడ్ ఉంది, చాలా అందంగా ఉంటుంది అది కూడా. అక్కడికి సాయంత్రం వెళ్తున్నాను. మళ్ళీ 24 మీకు తెలుసు, 23, 24, 25 మన కైలాసపూర్లో ఉంది, శక్తిస్థల్ దగ్గర. అది కూడా అందరూ రండి, బాగుంటుంది.
సో ఇది ప్రోగ్రాము ఈ నెల, అందుకనే వచ్చాను. ఇప్పుడు రేపు నందవరం వెళ్తాను, ఎల్లుండి కృష్ణాపురం వెళ్తాను. అవన్నీ కూడా చూసుకుందాం. ఎవరు రాగలిగితే రండి, లేదు అంటే ఉండండి, మీ ఇష్టం. ఓకే.